Okay, good morning, one and all. This is a simple seventh class project on basic working principle of DC motor. సో DC మోటార్ అనగానే జనరల్గా మనము మరి ఇంట్లో మోటార్ రన్ అవ్వడానికైనా అది ఇండక్షన్ మోటార్ ఆఫ్ కోర్స్ స్విచ్ చేయాలి, మరి ఏసీ సప్లై ఇవ్వాలి అక్కడైతే. ఇదేమో DC మోటారు. సో DC మోటార్ అనేసరికి DC సప్లై ఇదిగో బ్యాటరీ తీసుకున్నాం. ఈ బ్యాటరీని మరి సోర్స్గా వాడుకొని సో దీని ద్వారా కరెంట్ని ఇది మోటార్ తిరిగే దాని పేరే మోటరు. ఇది కాయిల్ అంటాము. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కాయిల్ని తీసుకున్నాం. అదే పెద్ద సైజు మోటార్లో అయితే ఆర్మేచర్ అంటాం, తిరుగుతుంది. దాని మూలంగా ప్రొడ్యూస్ అయినటువంటి లీనియర్ మోషన్ ఫోర్స్ అంటాము, రొటేటరీ మోషన్ కాబట్టి టార్క్ అంటాము. ఆ టార్క్ మూలంగా మరి మెకానికల్ పవర్ అనేది అవుట్పుట్ బయటకు వస్తుంది. ఆ పవర్ అవుట్పుట్ అనేది దాని టార్క్ ఇంటూ దాని యొక్క యాంగులర్ వెలాసిటీ, ఈ రెండింటి ప్రోడక్ట్ మూలంగా అవుట్పుట్ పవర్, మెకానికల్ పవర్ బయటకు వస్తుంది. దాంతో మనం ఏ పని కావాలంటే మెకానికల్గా చేయాల్సిన పనులు దాని చేత చేయించుకుంటాం. సో బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్షన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక కండక్టర్ అనేది కంపల్సరీగా కావాలి, మ్యాగ్నెట్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా కావాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇది మ్యాగ్నెట్స్ వెనకాల కనిపిస్తున్నాయి చూడండి. సరిపోయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదో మాకు దగ్గరలో ఉన్నవి అందుబాటులో ఉన్నవి మూడింటిని తీసుకున్నాం. అంటే ఫీల్డ్ స్ట్రెంత్ కావాలి కదా, దానికోసం. తర్వాత ఇదిగో ఇది తిరుగుతోంది చూడండి, ఇది కాపర్ వైరు. ఒక అవసరమైన టిపికల్ గేజ్ ఎంతో మనకు అందుబాటులో ఉన్నది తీసేసుకొని సింపుల్ సర్క్యూట్. బ్యాటరీకి యానోడు క్యాథోడ్కి ఇదిగో ఒక పుల్లీస్ లాగా రెండు అరేంజ్మెంట్స్ చేసుకొని దాని మీద కాయిల్ మాకు అవసరమైనటువంటి టోన్స్ చుట్టేసుకొని కాయిల్ అరేంజ్ చేసాం. దగ్గరలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో దీనిలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఇది వెన్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అంటే తిరుగుతోంది చూడండి. కరెంట్ క్యారియింగ్ అంటే ఏంటి? బ్యాటరీ ద్వారా వోల్టేజ్ అప్లై లూప్ క్లోజ్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది ఎప్పుడైతే తీసుకొచ్చేసి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక పెట్టామో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆ మ్యాగ్నెట్స్ ఉన్నాయి చూడండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామో అప్పుడు దీని మీద టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టార్క్ మూలంగా ఇది తిరుగుతుంది. ఇదిగో తిరుగుతుంది. అయితే ఇవి రెండు కూడా స్టేషనరీగా ఉంటే పని జరగదు. అందుకే మేము ఇనీషియల్గా ఏం చేసామంటే మ్యాగ్నెట్ని మూవ్ చేసాం, పైకి కిందకి మూవ్ చేసినప్పుడు ఇనీషియల్గా ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. వన్స్ రొటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మ్యాగ్నెట్ని అక్కడ పెట్టినా కూడా పాపం దాని పని అది చేసుకుని పోతుంది. అయితే ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే మనకి DC జనరేటర్లో తీసుకున్న, మోటార్లో తీసుకున్న కామ్యుటేటర్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నేచర్లో జనరల్గా మనకు వచ్చేది AC వస్తుంది, ఫారడే చెప్పినట్లుగా. అండ్ కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, EMF ఈజ్ జనరేటెడ్. ఆ EMF అనేది ACగా ఉంటుంది. మనకి DCగా కావాలి అంటే కామ్యుటేటర్ కనెక్ట్ చేస్తాం. సో కామ్యుటేటర్ కన్వర్ట్స్ AC టు DC. కానీ సన్ నుంచి మాత్రం DC వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా సన్ మాత్రమే DC ఇవ్వగలడు. సో ACని DCగా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ కామ్యుటేటర్ వాడతాం. మరి మీ డౌట్ ఏంటి అంటే మరి ఇక్కడ కామ్యుటేటర్ ఎక్కడ పెట్టారు అనేది మీ డౌట్.